ఇప్పటి వరకు పిల్లలు చేసిన ప్రోగ్రామ్స్ అన్నీ చాలా బాగున్నాయి అనుకుంటున్నాను. ఒకసారి క్లాప్ ఇస్తే బాగుంటుందేమో. I think you are not giving claps. You are killing mosquitoes. Clapping is different. This is the clapping. ఇక ఎప్పుడు క్లాప్స్ ఇచ్చినా అలాగే ఇవ్వండి. ఓకే. సో పిల్లలు చాలా బాగా చేశారు. చిన్న పిల్లలు ఏం చేసినా బాగుంటుంది, రైట్? కానీ పెద్దవాళ్ళు అయిన తర్వాత బాగా ఉండాలి. పెద్దవాళ్ళు అయిన తర్వాత కూడా మరి కొంతమంది మంచివాళ్ళు కాకుండా ఎందుకు చెడిపోతున్నారు అనేది మనం ఆలోచిస్తే, నేను సైకాలజీ చేశాను. నా ఉద్దేశంలో మొట్టమొదట ఫస్ట్ ప్లేస్ అంటే పేరెంట్స్ అనేవాళ్ళు పిల్లలు చెడిపోవడానికి మొట్టమొదటి కారణం పేరెంట్స్. ఇట్స్ ట్రూ, వీ హ్యావ్ టు అడ్మిట్ ఇట్. ఎందుకంటే పిల్లల్ని పెంచడం చేత కాదు. పిల్లల పెంపకం గురించి మనం నేర్చుకోవాలా, కానీ పిల్లల్ని కనేసాం, వదిలేసాం. గతంలో అయితే కంబైన్డ్ ఫ్యామిలీస్ ఉండేవి, జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి. తాతలు వీళ్ళంతా ఉండేవాళ్ళు, వాళ్ళు నేర్పించేవాళ్ళు. ఇప్పుడు నేర్పించడానికి ఎవరు లేరు. కాబట్టి ఫస్ట్ పిల్లలు ఇంట్లోనే అంటే పేరెంట్స్తోనే చెడిపోతున్నారు, పేరెంట్స్ ద్వారానే. కాబట్టి పేరెంట్స్ కొద్ది కేర్ తీసుకొని పిల్లల పెంపకం గురించి కొద్దిగా వాళ్ళు కూడా చదివి తెలుసుకొని పిల్లల్ని పెంచితే బాగుంటుందని నా ఉద్దేశం. ఇక రెండో కారణం మేము అంటే టీచర్స్మి. ఎందుకంటే ఏమీ తెలియని స్టేజ్లో పిల్లలు స్కూల్కి వస్తారు. పిల్లల్ని ఎలా ట్రీట్ చేయాలి, ఏది మంచి ఏది చెడు అనేదాన్ని మేము చెప్పాలి. కానీ చాలామంది టీచర్లకు అది తెలియదు. అంటే తెలియదు అంటే చాలామంది అంటే తెలియని వాళ్ళు టీచింగ్ ఫీల్డ్లోకి వస్తున్నారు. ఎలాగా వాళ్ళని ట్రీట్ చేయాలి, మంచి ఏది చెడేది అనేది ఎలా చెప్పాలని చేతగాక చాలామంది పోలీస్ డ్యూటీ చేస్తారు. చాలామంది టీచర్లు చేసేది పోలీస్ డ్యూటీ. పోలీస్ డ్యూటీ అంటే తప్పెవరు చేశారు, పట్టుకున్నాము, పనిష్మెంట్ ఇచ్చాము, అయిపోయింది. కానీ ఎలా మార్చాలి అనేది చూడం. అది టీచర్స్ ఆ బాధ్యత తీసుకున్నట్టయితే పిల్లల్ని అంటే ఒకటి ఏమైనా సరే మంచితోనే ప్రేమతోనే జయించగలుగుతాం, ద్వేషంతో జయించలేం. ప్రేమగా పెంచి టీచర్లు కూడా ప్రేమగా ట్రీట్ చేస్తే డెఫినెట్గా పిల్లలు మంచిగా వాళ్ళగా తయారవుతారు. ఇక మూడో కారణం మన సొసైటీ. మా చిన్నకు 72 ఏళ్ళు. మా చిన్నప్పుడు ఇన్ని అట్రాక్షన్స్ లేవు. ఇప్పుడు అన్ని అట్రాక్షన్సే, అన్ని మొబైల్స్, టీవీలు, ఇంకోటి. ఈ అట్రాక్షన్స్ ఈ సొసైటీలో పడి సొసైటీ పిల్లల్ని పూర్తిగా చెడగొట్టేస్తుంది. కాబట్టి పేరెంట్స్ అందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే పిల్లల్ని మనమే చక్కగా వీటన్నిటికి దూరంగా పెంచేసి పెద్దవాళ్ళని చేద్దాము, మంచి పిల్లలుగా తయారు చేద్దాము. చిన్నప్పుడైతే పిల్లలు ఏం చేసినా ముద్దుగానే ఉంటుంది, తర్వాత కూడా అలాగే ముద్దుగా ఉండాలంటే బాగా పెరగాలి వాళ్ళు. కాబట్టి ఆ రకంగా చేస్తారని ఆశిస్తూ ఈ సొసైటీకి మంచి పిల్లల్ని అంటే మంచి పౌరుల్ని ఇవ్వాలని చెప్పేసి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.